सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोस्तुते। ఓం దుం దుర్గాదేవ్యై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రం అనేక దివ్యమైనటువంటి దైవశక్తులను తనలో కలిగి ఉన్నది. ఇప్పటి వరకు మనం అనేక దైవాలను గాయత్రి మంత్రంలో దర్శించాం. గణేశుడు, లక్ష్మీ నరసింహస్వామి, శివగాయత్రి, విష్ణు గాయత్రి, కృష్ణ గాయత్రి, రాధా గాయత్రి, సరస్వతి గాయత్రి, ఇలాగా అనేక స్వరూపాలను గాయత్రి తనలో కలిగి ఉన్నది. ఈ దినం గాయత్రి మంత్రంలో దుర్గాదేవి గాయత్రి గురించి మనం చెప్పుకుందాం. గాయత్రి మంత్రంలో భర్గో ధే అన్నటువంటి బీజమంత్రంలో ధే అన్నటువంటి బీజమంత్రం దేవికా గ్రంథిని వికసింపచేసేటువంటి బీజమంత్రం. ఈ దివ్యమైనటువంటి గ్రంథి వికాసనం వలన ధమము అన్నటువంటి శక్తి సాధకులకు లభిస్తుంది. శమము, ధమము, ఇంద్రియ నిగ్రహము ఇలాగ చెప్తారు కదా శమధమాదులు. అలాగా ధమము అన్నటువంటి శక్తిని సాధకులకు అనుగ్రహిస్తుంది. ఈ బీజమంత్రము దుర్గాదేవి గాయత్రి బీజమంత్రం. సముద్రం మనందరికీ చాలా ఇష్టమైనటువంటిది. విశాఖపట్నంలో ఉన్నప్పుడు సముద్రం ముందరే కూర్చొని ఉంటాను. సముద్రం అంటే అంత ఇష్టం నాకు. సముద్రంలో అనేక రకాలైనటువంటి కెరటాలు అందులో నుంచి ఉద్భవిస్తూ ఉంటాయి, నిరంతరం ఉద్భవిస్తూ ఉంటాయి. చిన్న చిన్న కెరటాలు, పెద్ద కెరటాలు, చిన్న అలలు, అనేక రకాలైనటువంటి బుడగలు, జలము, బిందువులు, తుంపరలు, అక్కడి నుంచి కొట్టుకొచ్చేటువంటి నురుగు, ఇదంతా కూడా ఒకే సముద్రానికి సంబంధించింది. సముద్రము అన్నప్పుడు అక్కడ కెరటాలు ఉంటాయి, పెద్ద అలలు ఉంటాయి, చిన్న చిన్న అలలు వస్తూ ఉంటాయి. అందులో ఉన్నటువంటి చిన్న చిన్న జలబిందువులు మన మీద పడుతుంటాయి, తుంపర్లు పడుతుంటాయి. అద్భుతమైనటువంటి తెల్లని అందమైనటువంటి నురుగు కొట్టుకొని వస్తూ ఉంటుంది, తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది సముద్రం. సముద్రంతో సమానంగా ఇంక దేనైనా వర్ణించాలంటే సాధ్యం కాదు. సముద్రానికి సముద్రమే ఉపమానం. సముద్రంలో అలలు ఏ విధంగా సముద్రానికి చెందినటువంటివో ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి పరబ్రహ్మానికి సంబంధించినటువంటి వారు. ఒక వ్యక్తి చాలా బలిష్ఠుడుగా ఆరోగ్యంగా ఉండవచ్చు, భీమసేనుడంత బలిష్ఠుడుగా ఉండవచ్చు. ఎటువంటి పనులైనా అతడు తన శక్తితో అనాయాసంగా చేస్తూ ఉండవచ్చు. మరొక వ్యక్తి నడిచేందుకు కూడా శక్తి లేకుండా చాలా బలహీనుడిగా ఉంటారు. అతడు నడవలేనటువంటి స్థితిలో ఉంటాడు, ఏ పని చేయలేడు, బలహీనుడు. కానీ ఈ ఇద్దరు వ్యక్తులు పరబ్రహ్మానికి చెందినటువంటి వారు, ఓంకారానికి చెందినటువంటి వారు. ఈ జీవ సృష్టిలో ఉన్నటువంటి సకల పదార్థాలు ఆ పరబ్రహ్మానికే సంబంధించినటువంటివి. సమస్తానికి కేంద్రం పరబ్రహ్మం. అలలు, చిన్న చిన్న నీటి బిందువులు, తుంపరులు, నురుగు, చిన్న అలలు, పెద్ద కెరటాలు, ఇవన్నీ ఎలాగ సముద్రానికి సంబంధించినటువంటివో అదేవిధంగా జీవశక్తి భూమి మీద ఎక్కడెక్కడ ఏ పదార్థంలో ఉన్నదో అదంతయు కలిసి చైతన్యము అన్నటువంటి ఓంకారానికి సంబంధించినటువంటివి, ఆ పరబ్రహ్మమైకి సంబంధించినటువంటివి. మనం చిన్న ప్రాణులను చూస్తాం. అమీబ చిన్న ప్రాణి, ఏకకణజీవి. అమీబా నుంచి బ్రహ్మ పర్యంతము ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వము ఆ ఓంకారానికి, ఆ చైతన్యానికి, ఆ పరబ్రహ్మానికి చెందినటువంటిది. ఈ సృష్టిలో ప్రతి జీవికి ఆ పరబ్రహ్మాన్ని పొందే అర్హత ఉన్నది. ఇది పరమసత్యం. ఈ లోకంలో జీవం ఎక్కడ ఉన్నా సరే
ఆ జీవి జీవశక్తిని పొందేది ఆ పరబ్రహ్మం నుంచే. జీవశక్తితో ఆ జీవులన్నిటిని నడిపించేది కేవలం పరబ్రహ్మ శక్తి మాత్రమే. ఏకకణ జీవి అయినటువంటి అమీబా దశ నుంచి నరదశ వరకు మానవుడు అనేక రూపాంతరాలు చెందుతూ ఉన్నాడు. ఎన్ని కోట్ల సార్లు అమీబాగా జన్మించాల్సి వస్తుందో, అక్కడి నుంచి అనేక కోట్ల జన్మలు చిన్న చిన్న క్రిమికీటకాదులుగా, దోమలుగా, చీమలుగా ఇట్లా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తవలసి ఉందో. ఆ జీవరాశుల దశ నుంచి ఎన్నో వృక్షాలుగా, మొక్కలుగా, ఇలాగా కొన్ని లక్షల కోట్ల జన్మలు గడుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత అనేక కోట్ల పక్షి జన్మలు, ఆ తర్వాత అనేక కోట్ల జంతు జన్మలు, ఆ తర్వాత ఈ జంతు జన్మలలో పరిపక్వత సంస్కారం కలిగినప్పుడు తర్వాత నరజన్మ. ఇలాంటి నరజన్మలు లెక్కబెట్టడానికి సాధ్యం కానన్ని కోట్ల 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 జన్మలు ఎత్తినప్పుడు ఈ నరజన్మలలో ఒక్కొక్కసారి ఒక్క నిమిషం భగవంతుడికి నమస్కారం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ ఒకసారి కొంచెంసేపు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇలాంటి నరజన్మలలో పరిపక్వత లేకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు పూజలేమో జరుగుతూ ఉంటాయి, కానీ హృదయ సంస్కారాలు సరిగా లేవు. పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి పరిపక్వ జ్ఞానం అక్కడ రాలేదు. అందువల్ల ఈ దశలో కూడా ఎన్నో కోట్ల 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 జన్మలు ఎత్తి ఆ కోట్ల జన్మలన్నీ గడిచిన తర్వాత ఒక జన్మలో చివరి జన్మ అయి పరిపక్వ జ్ఞానం కలిగినప్పుడు అప్పుడు పరబ్రహ్మానుభవాన్ని పొందుతున్నాడు. ఇంత మాటలన్నిటినీ ఒక్క మాటలో చెప్పేశారు భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతి. బహు కోట్ల 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 లెక్కబెట్టడానికి సాధ్యంగానన్ని కోట్ల జన్మలు అమీబా దశ నుంచి, చిన్న చిన్న క్రిములు, కీటకాలు, దోమలు, చీమలు ఆ దశ నుంచి, తర్వాత చిన్న మొక్క దశ నుంచి, పక్షుల దశ నుంచి, జంతువుల దశ నుంచి, అనేక నరక జన్మల మానవ దశలన్నీ ఎన్నో దశలు పొందిన తర్వాత ఆ దశలన్నీ దాటిన తర్వాత ఇప్పుడు మరలా మనకు ఒక నరజన్మ లభించి ఆ నరజన్మలో పరబ్రహ్మానుభవాన్ని పొందేందుకు ఆ పరిపక్వత సిద్ధించినప్పుడు జ్ఞానవాన్ మాం ప్రపద్యతి. అప్పుడు ఆ జన్మ చివరి జన్మ అవుతుంది. జ్ఞానం కలుగుతూ ఉన్నది, జ్ఞాన దృష్టి కలుగుతున్నది. ఈ జ్ఞాన దృష్టి కలిగినప్పుడు ఎలా ఉంటాడు? ముక్తుడవుతూ ఉన్నాడు, ఆశాపాసాల నుంచి ముక్తుడవుతున్నాడు, బంధనాల నుంచి ముక్తుడవుతున్నాడు, అహంకారం నుంచి ముక్తుడవుతున్నాడు, కోరికల వల నుంచి ముక్తుడవుతున్నాడు, ముక్తి లభిస్తుంది. ఆ దశను జ్ఞాన దశగా వర్ణించబడింది భగవద్గీతలో ఈ చక్కని శ్లోకంలో. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతి వాసుదేవ సర్వమితి. ఈ సర్వము వాసుదేవుడే, ఈ సర్వము భగవంతుడే అన్నటువంటి ఆ జ్ఞానం సాధకుని అంతరంగంలో స్పష్టంగా అనుభవం అవుతూ ఉంటుంది. అలాంటి మహాత్ములు దుర్లభులు అన్నారు, చాలా దుర్లభులు. అలాంటి మహాత్ములు దుర్లభులు, పరమజ్ఞానులు దుర్లభులు అంటూ ఈ శ్లోకంలో, ఒక చిన్న శ్లోకంలో ఎంత అర్థాన్ని జీవితం మొదటి దశ నుంచి చివరకు నరదశ పొంది జ్ఞానం పొందేంత వరకు ఎన్ని అవస్థలు ఉన్నాయో, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామో ఆ జన్మలన్నిటిని గురించినటువంటి అద్భుతమైనటువంటి రహస్యం ఆ బహూనాం జన్మనామంతి అన్నటువంటి పదంలో నిమిడ్చి జ్ఞానదశ ఎప్పుడు లభిస్తుందో తెలియచేసి, అలాంటి జ్ఞానదశ దుర్లభము, అలాంటి మహాత్ములు దుర్లభులు అని చాలా చక్కని విశ్లేషణం ఇందులో మనకు గోచరిస్తుంది. ఈ యొక్క అమీబా దశ నుంచి నరదశకు వచ్చేందుకు, నరదశ నుంచి బ్రహ్మజ్ఞాన స్థితికి ఎదిగేందుకు ఎంతకాలం పడుతుంది? కొన్ని కోట్ల యుగాలే పట్టవచ్చు. ఎన్నెన్నో యుగాల్లో కూర్చొని అక్కడ చిన్న జంతువుగా పుట్టి, చీమలుగా పుట్టి, మళ్ళీ ఇలాగా ఈ యొక్క యుగాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆత్మలు తిరుగుతూనే ఉన్నాయి, ఒక జనన మరణ చక్రంలో ఇలాగ తిరుగుతూ ఉన్నాయి. ఇలాగా వేల కోట్ల జన్మలు గడిచిపోతూ ఉన్నాయి. దైవ ధ్యానం చేస్తూ నిర్మల హృదయంతో అందరం కలిసి కూర్చొని ఒక సంయుక్తంగా తీవ్రమైనటువంటి సాధన సాగించాలి. తీవ్ర సాధన కొనసాగిస్తే ఏమవుతుంది అంటే
ఈ యుగాల కాల పరిమితిని మనం తగ్గించవచ్చు. ఎన్నో యుగాలు, ఎన్నో జన్మలు ఎత్తాల్సినటువంటి ఈ కోట్ల జన్మల పరంపరను మనం సాధనతో తగ్గించవచ్చు. ఒక మొక్క పెరగడానికి చాలా టైం పడుతుంది. క్రమంగా ఆ మొక్క పెద్ద చెట్టు కావడానికి ఇంకా సమయం తీసుకుంటుంది. మహావృక్షం కావాలంటే అది చాలా సంవత్సరాల టైం పడుతుంది. మరి ఆ కాల పరిమితిని తగ్గించేందుకు ఆ చెట్టును ఒక వ్యక్తి ఎప్పుడైనా వచ్చి నరకాలంటే 1 గంట లోపల 2 గంటల లోపల ఆ పనిని పూర్తి చేయగలడు. ఇంతకాలం ఎదిగినటువంటి ఆ వృక్షాన్ని సంహరించేందుకు అతనికి కొన్ని గంటల సమయం మాత్రం పడుతుంది. జనన మరణ సంస్కారాలు అనేటువంటి వృక్షం అంతరంగంలో పెద్ద ఓడల మర్రిలాగా పెరిగినప్పుడు ఈనాటి మన ప్రయత్నంతో, దైవ ధ్యానంతో, దైవ సంస్కారంతో, అనంతమైనటువంటి శక్తి సహాయంతో, గురు కృపతో ఈ మహావృక్షాన్ని, జన్మజన్మలుగా మనలో పెరుగుతున్నటువంటి సంస్కారాల వృక్షాన్ని మనం ఈరోజు మన ప్రయత్నంతో సమూలనంగా పెళ్ళగించవచ్చు. అంటే కోట్ల జన్మలు ఎత్తవలసినటువంటి కాల పరిమితిని మనం ప్రయత్నం చేత, దృఢ విశ్వాసం చేత, ఈనాటి మన సాధన చేత మనం ఆ కాల పరిమితిని తగ్గించగలిగేటువంటి అవకాశం నరజన్మకు లభించింది. అందుకే నరజన్మ సర్వశ్రేష్టమనేటువంటి మాటను ఇక్కడ మనకు పెద్దలు ఎన్నోసార్లు, మీకు ఎన్నో సందర్భాల్లో చెప్తూనే ఉంటారు. నరజన్మ చాలా దుర్లభము, నరజన్మ చాలా దుర్లభం అంటే నిజంగా బాగా హృదయంతో ఆలోచిస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది. అవును కదా, ఇంత అమూల్యమైనటువంటి జన్మను నేను దేనికోసం వ్యర్థం చేస్తున్నాను, నా లక్ష్యం ఏంటి అని ఆలోచించుకోగలిగిన రోజున మానవునికి నిజమైనటువంటి సమాధానం హృదయంలో నుంచే వస్తుంది. మన శాస్త్ర గ్రంథాల్లో చెప్తారు, ఒక ఇంద్రత్వ పదవిని పొందాలి అంటే 5 లక్షల జన్మలు గడిస్తే అది సాధ్యమవుతుంది, 5 లక్షల సంవత్సరాలు పడుతుంది అంటారు. మరి పరిపూర్ణత్వాన్ని సంపాదించాలి అంటే 5 కోట్ల సంవత్సరాలు పడుతుంది అంటారు. ఈ 5 కోట్ల సంవత్సరాల్లో అనేక జన్మలు మానవుని గడుస్తూ ఉంటాయి. తీవ్రమైనటువంటి గతిలో, త్వరిత గతిలో సాధన చేస్తే కాలపరిమితిని తగ్గించవచ్చు కదా. అవును, తగ్గించవచ్చు. ఉపనిషత్తులు, వేదాలు మనకు ఈ చక్కని సందేశాన్ని ప్రసాదించాయి. మన ఉపనిషత్తులు, మన వేదాలు, అద్భుతమైనటువంటి పురాణాలు కాలాన్ని, అంటే మనం జన్మించవలసినటువంటి ఇంకా కోట్ల జన్మల కర్మకాలాన్ని మనం తగ్గించుకోవచ్చు. మనం త్వరగా ప్రయత్నం చేస్తే మనం అనుకున్నటువంటిది సాధించవచ్చు. ఎలాగ సాధించవచ్చు? దైవానుగ్రహం ఉంటే ఎన్నో కోట్ల జన్మలు ఎత్తవలసింది ఈ జన్మలోనే, కొంతకాలంలోనే సాధించవచ్చు. పరిపూర్ణత్వాన్ని సాధించవచ్చు. అమీబా దశ పరిపూర్ణ దశ కాదు, జంతు దశలు పరిపూర్ణ దశలు కాదు. తినడం, లౌకికమైనటువంటి జీవితాన్ని గడపడం పరిపూర్ణ దశ కాదు. పరిపూర్ణత్వము అంటే సర్వోత్కృష్టమైనటువంటి శాంతిని, ఆనందాన్ని హృదయంలో ధరించడం, దివ్యోత్కృష్టమైనటువంటి ధర్మజీవనాన్ని గడపడం, ఆ ధర్మజీవనమునందు జ్ఞాన దశను పొంది ఆ సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞాన దశ యందు జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, జ్ఞాని సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపము. ఆ జ్ఞాన అనుగ్రహం దైవానుగ్రహం చేత లభిస్తుంది. ఆ దైవానుగ్రహం చేతనే ఉత్తమమైనటువంటి సాధన జరుగుతుంది. సాధనలు మీకు అందరికీ తెలుసు, చాలా అనేక రకాలైనటువంటి సాధనలు ఈ ప్రపంచంలో ఉంటాయి. దుర్గాదేవికి సంబంధించిన బీజమంత్రం మనం చెప్పుకుంటున్నాం. దానికి ముందుగా మనం ఈ విషయాలు కొన్ని చర్చించుకుని తర్వాత మాట్లాడుకుంటాం. అనేక మంది అనేక రకరకాల సాధనలు చేస్తుంటారు. సర్వజనమేవ స్మానాయ స్వాహ అంటూ సాధనలు జరుగుతూ ఉంటాయి. సర్వజనులు వశం కావాలంటే ఏం వశం కావాలి? మన ఇంటికి పేపర్ తెచ్చిచ్చేటువంటి వాళ్ళు వశం కావాలన్నా, పాలు పోయడానికి వచ్చినటువంటి వాళ్ళు వశం కావాలన్నా, కాయగూరలు అమ్మేటువంటి బండిలో అమ్మే వాళ్ళందరూ వశం కావాలన్నా? కాదు. మన శరీరంలో ఉన్నటువంటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలన్నీ కూడా మన అదుపులోకి రావాలి. మనం ఎలాగ చెప్తే ధ్యాన సాధన చేయమంటే చేయాలి. లౌకిక విషయాలు వినకూడదు, చూడకూడదు అంటే చూడకూడదు, వినకూడదు, అంతే. అలాంటి సాధన సాగాలి. అది త్వరితగతిని సాగాలి, దృఢదీక్షతో సాగాలి, పట్టుదలతో సాగాలి, తితీక్షతో సాగాలి, ధమంతో సాగాలి.
తీవ్రమైనటువంటి శమధమాదులు కావాలి. అప్పుడు మాత్రము సర్వోత్కృష్టమైనటువంటి సాధన సాగితే మానవుడు పరిపూర్ణత్వాన్ని సంపాదించగలడు. దీనికి శక్తి కావాలి. ఆ శక్తియే పరబ్రహ్మమయి దుర్గాదేవి. అనంతమైనటువంటి దివ్యశక్తులన్నిటినీ తనను ఆరాధించడం చేత అనాయాసంగా సాధకులకు అందించేటువంటి కన్నతల్లి, జన్మకోట్ల కన్నతల్లి, ఓంకార స్వరూపిణి, పరబ్రహ్మమయి దుర్గాదేవి. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతోహో. భయంతో, కష్టంలో, ఆపదలలో అమ్మ దుర్గా అనగానే వెంటనే కొండలాగా అండగా నిలిచేటువంటి తల్లి గదానని ప్రతినిత్యం మీరు సంపుటిత శ్రీ సూక్తం పారాయణం చేస్తున్నప్పుడు అమ్మను అలాగా ప్రార్థిస్తూ ఉంటారు కదా. కొండలాగా మీకు అండగా నిలిచి ఉన్నటువంటి తల్లి. స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాతి. శుభంకరమైన, మంగళకరమైన, పవిత్రమైనటువంటి, పవిత్ర బుద్ధిని ప్రసాదించేటువంటిది. బుద్ధిశక్తిని జాజ్వల్యమానంగా వనరించేటువంటి శక్తి తల్లి దుర్గాదేవి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య. దారిద్ర్యాలు, అష్టదారిద్ర్యాలను, అన్ని రకాలైనటువంటి భయ సందేహాలను తొలగించేటువంటి తల్లి, శోక దుఃఖాలను తొలగించేటువంటి తల్లి, సంతోషాలను ప్రసాదించేటువంటి తల్లి. ఏ తల్లి ఉదార హృదయంతో ఉంటుందో, పవిత్రమైనటువంటి ఆర్ద్రతాభావంతో, మాతృహృదయంతో సమస్త శుభాలను, మంగళాలను జగత్తులకు ప్రసాదించాలని ఏ తల్లి నిరంతరం కంటి రెప్పను కూడా వేయకుండా తన శిశువులను రక్షించేందుకు తత్పరురాలుగా ఉంటుందో ఆ తల్లిని దుర్గే స్మృత హరసిభీతి మశేష జంతోహో. స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య. సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. నిరంతరం ఆర్ద్రత పొందినటువంటి చిత్తంతో ఎవరికి ఏ విధమైనటువంటి ఉపకారం చేద్దామనంటూ నిరీక్షిస్తూ ఉన్నటువంటి తల్లి దుర్గాదేవి మహాశక్తి స్వరూపిణి. మహాపాపాలను నశింపచేసేటువంటి పాపనాశిని, మంగళదాయిని, దుష్టశిక్షణం చేసి శిష్టులను రక్షించేటువంటి కన్నతల్లి, జన్మకోట్ల కన్నతల్లి, శత్రుమర్ధిని, మహిషాసురాది రాక్షసులందరినీ మర్దించినటువంటి జగజ్జనని. ఆ తల్లిని నిష్ఠతో, భక్తితో నిరంతరం ఏ గృహంలో తల్లిని ధ్యానిస్తూ, పూజిస్తూ, సేవిస్తూ ఉంటారో ఆ గృహం అంబకు నిత్య నివాసమైనటువంటిది. అలాంటి తల్లి అనుగ్రహం ఉంటే ఇప్పుడు ఈ పరిపూర్ణ దశ అనేటువంటిది సాధించేందుకు ఎంత మాత్రం కష్టం కాదు. మానవ జన్మ అంటేనే చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ. ఎవరికోసమైనా మనం ఎదురు చూడాలి అంటే అలసిపోతాం. ఒక్క నిమిషం కూడా ఓపిక ఉండదు. దేనికైనా నిరీక్షించాలి అంటే ఈ కాలంలో ప్రత్యేకంగా సహనం, ఓపిక బాగా తగ్గిపోతుంది. నత్తనడక నడుస్తూ ఇంకా నాకు పరిపూర్ణత ఎప్పుడు భగవంతుడు ఇస్తాడో అప్పటి వరకు వేచి ఉంటాను అని చెప్పడం వ్యర్థమైనటువంటి భావన. మనసులో భగవంతుని ప్రార్థిస్తే మంచిదే, కానీ అది సాధన క్రిందకు రాదు. సాధన అంటే ప్రతినిత్యం ప్రాతకాల సమయంలో కూర్చొని దృఢదీక్షతో చేసేటువంటిది. అందుకే నత్తనడక నడుస్తూ ఇక చాలా కాలం నేను సాధన చేస్తూ ఉంటాను అనుకుంటే ఆ సాధనను ఎప్పుడు పరిపూర్ణం అవుతుందో తెలియదు, ఎన్ని జన్మలు ఎన్ని యుగాలు గడుస్తాయో తెలియదు. అలాగా నత్తనడక నడిచేదానికంటే తీక్షణమైనటువంటి సాధనతో, భక్తితో ఎన్నో జన్మలు ఎత్తవలసినటువంటి, ఎన్నో కర్మలు చేయవలసినటువంటి జన్మలను ఈనాటి శుభప్రదమైన, మంగళప్రదమైనటువంటి బుద్ధితో దైవ ధ్యానం వేకుజామున నిద్రలేచి ఎప్పుడైతే సాధన చేస్తారో ఈ జన్మలో అలాంటి తీక్షణ సాధన వలన మానవ జీవితం త్వరితగతిని, పరిపూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. బ్రహ్మజ్ఞాన సిద్ధిని పొందగలుగుతుంది, జన్మ రాహిత్యాన్ని పొందగలుగుతుంది, సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మానంద స్థితిని అనుభవించగలిగి ఈ జన్మను చరితార్థం చేసుకోగలిగేటువంటి శక్తి సమస్త ప్రాణికోట్లలో ఒక్క మానవునికి మాత్రమే దైవం ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ప్రసాదించింది. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవడం మనందరికీ కర్తవ్యము, ధర్మము కూడా. ఈ విధానాన్ని మానవాళికి బోధించేటువంటి వారే నిజమైన యోగులు, యోగ శక్తిని పొందినటువంటి వారు. శక్తి అయినటువంటి దుర్గాదేవిని ధ్యానించడం ద్వారా
కుండలిని స్వరూపిణి అయినటువంటి తల్లి యోగ మార్గం ద్వారా యోగశక్తిని అనుగ్రహించి యోగులను యోగశక్తివంతులుగా వనరిస్తూ ఉన్నది. జగజ్జనని దుర్గా కొండవలే అండగా ఉండి రక్షణ శక్తిని ప్రసాదించేటువంటిది, భయాలను తొలగించేటువంటిది, పాపరాశిని ధ్వంసం చేసేటువంటిది, అన్ని రకాలైనటువంటి శుభ పరంపరలను ప్రసాదించినటువంటిది. అందుకే ఈ జ్ఞానులు ఇన్ని కోట్ల జన్మలను ఎత్తకుండా ఈ జన్మలోనే తీక్ష్ణ సాధనలు చేసి దేవి అనుగ్రహం చేత పరిపూర్ణ స్థితిని పొందగలుగుతున్నారు. అర్థమైంది కదా? అమీబా దశ నుంచి జంతువులు, పక్షులు, చెట్లు, మానవులు ఎన్నో దశలన్నిటిని పొందేది ఒక్క జన్మలోనే. పుట్టుకతోనే మేల్కొని ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు సాగించి పవిత్రాతి పవిత్రమైనటువంటి ఆత్మజ్ఞానంతో తన యందు బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకొని ఆ బ్రహ్మాన్ని సర్వభూతములందు సాక్షాత్కరించుకొని నిరంతరం బ్రహ్మానంద సుఖంలో, బ్రహ్మజ్ఞాన సుఖంలో, అప్పుడే పుట్టిన శిశువు నిద్రపోతూ నిరంతరం నవ్వుకుంటూ ఉంటుంది. ఎందుకు నవ్వుకుంటూ ఉంటుందంటే శిశువు అంతరంగం స్వచ్ఛంగా ఉన్నది, ఆనందాన్ని లోపల అనుభవిస్తూ నవ్వుకుంటూ ఉన్నది. అలాంటి బ్రహ్మానందాన్ని ఏ కారణం లేకుండా బ్రహ్మజ్ఞాని నిరంతరం తనలో తాను ఆనందిస్తూ పరిపూర్ణ స్థితిని చేరుకుంటూ ఉన్నాడు. తన యందు ఆ బ్రహ్మానంద సుఖాన్ని అనుభవించడమే సర్వోత్కృష్టమైనటువంటి భక్తి. అలాంటి భక్తిని, ముక్తిని, శక్తిని ప్రసాదించేటువంటి తల్లి దుర్గాదేవి. దుర్గాదేవి, అమ్మా భయాల నుంచి ప్రపంచాన్ని రక్షించు, నీ చల్లని దయతో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సంతానాన్నంతటిని వీక్షించి అనుగ్రహించమంటూ దుర్గాదేవి పాదపద్మాలకు భక్తితో నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.